దూరదృష్టితోటి తెలంగాణ ప్రజలకు ఇంకా కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అందించే విధంగా చూడాలని మరొకసారి తెలంగాణ ప్రజలకు, ఆలేరు ప్రజలకు కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు యాదగిరిగుట్టలో దీపారాధన చేయడం జరిగింది. ఆలేరు నియోజక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ నరసింహస్వామిని ఎల్లవేళలా కోరుకుంటున్నాం. అందరికీ కార్తీక. వనపర్తి జిల్లా కేంద్రంలోని అన్ని ఆలయాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున చేసే నది స్నానం, దీపదానం, శివాలయాల దర్శనం, విశేష పూజలు చేస్తే ఎంతో పుణ్యం ఫలమని నమ్మకం. ఈ నెలంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యఫలమని బ్రాహ్మణులు చెప్తున్నారు. రాక్షసుల పాలన అంతరించిన సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు గోదావరి స్నానం, నది స్నానమాచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేయడానికి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. శివాలయంలో 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. దీంతో వనపర్తి పట్టణంలోని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ రోజు ఉదయం 3 గంటలకు వెళ్ళి చాలా అద్భుతంగా జనాలు వస్తున్నారు. మహిళలు ఎక్కువ, మనులు ఎక్కువ వస్తున్నారు. ఈ కార్తీక మాస సందర్భాన తలస్నానాలు చేసి అందరూ శివునికి అద్భుతంగా అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేస్తూ ప్రజలు సాయంకాలం సమిష్టిగా అందరూ సామూహికంగా వచ్చి దీపారాధన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క కార్తీక మాసం విశిష్టత ఏంటంటే శివునికి చాలా పవిత్రమైన దినం. ఈ పవిత్రమైన దినం రోజు శివుని అభిషేకం చేయడం, శివునికి దీపారాధన చేయడం, దేవుడికి అన్నిటికన్నా ప్రముఖంగా సాయంత్రం రోజు ఈ కార్తీక మాసం మొత్తం తలస్నానాలు చేసి దేవునికి ఏకాగ్రతతో పూజ చేయడం, ఈయన నీళ్లు పోయడం, పంచామృతాలు, టెంకాయలతో అభిషేకాలు చేయడం, ఇలాంటి ఈ కార్యక్రమాలన్నీ మన దేవాలయంలో ఈ 5 సంవత్సరాల జరుగుతున్నాయి. అభిషేకాలు చేయడం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ అభిషేకాల యందు మహిళామణులు ఎక్కువగా పాల్గొంటున్నారు. మహిళామూర్తులంతా, ఆ సుహాసనీలంతా వచ్చి దామోదర కార్తీక మాసం యందు దామోదరుని దర్శించుకొని శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పార్వతీ పరమేశ్వరులకు, మరి అభయాంజనేయ స్వామి దేవాలయంలో అభయాంజనేయ స్వామికి మంగళవారము పూజలు చేస్తూ ఈ కార్తీక మాసాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నాం. సాయంకాలం మళ్ళీ మేము దీపారాధన కార్యక్రమంగా సామూహికంగా చేస్తున్నాం. ఇక్కడ మహిళా మనులంతా సాయంకాలం వేళలో చాలా అద్భుతంగా వస్తారు. అప్పుడు కంది వీళ్ళందరికీ భగవంతుడి కృప వల్ల అందరికీ మంచి జరగాలని మేమంతా కోరుకుంటున్నాం. మా కాళీవాసులంతా కలిసికట్టుగా చాలా అద్భుతంగా అన్ని విధాలుగా చేసుకుంటూ సామూహికంగానే మరి వంటలు, వార్పులు చేసుకొని అందరు భోజనాలుగా కార్తీక మాసం భోజనాలుగా చేస్తారు మా కాళీవాసులంతా. కార్తీక మాసము అంటే శివుడికి చాలా ఇష్టమైన మాసము కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ఉదయంనే 4 గంటల కంటే ముందే లేచి తలస్నానాలు చేసి ఇంటి ముందల దేవుడి దగ్గర గుళ్ళోకి వచ్చి దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం దక్కుతుంది అని చాలా పవిత్రంగా ఉదయము సాయంత్రము స్నానాలు చేసి దీపారాధన చేస్తారు. ఈరోజు కార్తీక పున్నమి కాబట్టి ఇంకా 365 రోజులు వెలిగించకపోయినా ఇవాళ మొత్తము ఆ 365 ఒత్తులతోటి దీపారాధన చేస్తే చాలా పవిత్రం, చాలా ఫలితం దక్కుతుంది అని చాలా మంది వేకువజాముననే నిద్ర లేచి తలంటు స్నానాలు చేసి చాలా పవిత్రంగా శివుడికి అభిషేకం చేసి 365 ఒత్తులతోటి దీపారాధన చేస్తారు. నా పేరు కే అరుణ. మేము ఈ కండక్టర్స్ కాలనీలో అభయాంజనేయ స్వామి మల్లికార్జున సమేత బ్రహ్మరాంబికాదేవి దేవాలయంలో నిష్టగా పూజలు జరుగుతున్నాయి. ప్రతి అకేషన్ కు సంబంధించి ఇక్కడ ప్రేమ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మహిళలు, పురుషులు అందరూ, దంపతులందరూ కలిసి చాలా చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాలనీలో ఆధ్యాత్మికత అనేది వెల్లివిరుస్తుంది ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, ఎస్ కామేశ్వర్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా వేద పండితులు చండీ హోమం నిర్వహించారు. హోమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. హోమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.